మన సమస్యలు చెప్తానే దాని గురించి పోయి స్పందించి మళ్ళీ అక్కడ చెప్పే అవకాశం ఉంది కాబట్టి 2 నిమిషాలు మాట్లాడుతున్నాను. వేదిక పెద్దలు ఆత్మీయ సోదరులు తెలంగాణ గ్రామ సేవా సంస్థ అధ్యక్షుడు గౌరవాధ్యక్షులు దేవులపల్లి రాణి గారు, అదేవిధంగా గ్రేట్ హైదరాబాద్ అధ్యక్షుడు మున్పల్లి శ్రీనివాస్ గారు, గ్రేట్ హైదరాబాద్ అధ్యక్షులు విజయలక్ష్మి గారు, ప్రధాన కార్యదర్శి జగదీష్ గారు, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రానున్నటువంటి గౌరవ కవిత గారు, సురవి వాణి గారు, అదేవిధంగా గీతామూర్తి గారు రావాల్సింది అనివార్య కారణాల వల్ల ఇప్పుడు మా మున్పల్లి గారు చెప్తున్నారు. ఎన్నో రత్నాలు పూజలు మీటింగ్లు ఉన్నాయి కాబట్టి చాలా మంది ఆగిపోయినారు. రాకపోయిన వారికి ప్రతినిధిగా వచ్చినటువంటి మా ఆత్మీయ సోదరుడు, నాకు ఎదురైన నా చిరకాల మిత్రుడు కల్లోక రవిచంద్ర గారికి, మా కోరికటి సభ్యులు ప్రణాళిక కన్వీనర్ మరి నలుగురు గారికి, న్యాయ విభాగం కన్వీనర్ విజయభాస్కర్ గారికి, న్యాయ విభాగం కన్వీనర్ రవిశంకర్ గారికి, ఈఆర్ఓ కమిటీ కన్వీనర్ రాజశేఖర్ గారికి, క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ మరి మా సోదరుడు శ్రీనివాస్ గారికి, బీజేపీ నాయకుడు రామచంద్రరావు గారికి, ఇతర పార్టీల దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణులకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి, ఇబ్బందుల గురించి ఈ సోషల్ మీడియా వల్ల, ప్రింట్ మీడియా వల్ల, ఎలక్ట్రానిక్ మీడియా వల్ల బ్రాహ్మణులు అక్షరంలో దూషించినటువంటి వాళ్ళందరిపైన ఒక చట్టం తీసుకురావాలనే ఆలోచనతో ఒక మెమోరాండం తయారు చేసుకొని రాష్ట్ర అన్ని పార్టీల అధ్యక్షులకు ఒక మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఆ మెమోరాండం ఇచ్చే ముందు మేము గ్రూప్లో ఒకసారి తెలియజేస్తాం. అవకాశం ఉన్నవాళ్ళు దగ్గర ఉన్నవాళ్ళు స్పందించండి, అవకాశం ఉన్నవాళ్ళు రండి, ఇబ్బంది లేదు. అయ్యో బాగుందో తెలియలేదు అనుకోకండి, అది గమనించాల్సిందిగా ఆత్మీయ మిత్రులను కూడా కోరడం జరుగుతుంది. అంతేకాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే దేనికైనా రెడీ అనే సినిమా ఫెయిల్ అయ్యేదాన్ని మనమే లొల్లు పెట్టుకుని సినిమాని సక్సెస్ చేస్తాం, వాళ్ళని హీరో చేస్తాం. క్యాన్సర్ క్యాన్సర్ గురించి ఆయన అనగానే మనమే పిల్లలు జరుగుతున్నాము, లొల్లు పెడుతున్నాము, మీడియా పెడతాను, హీరో చేస్తాను. తుంగతులు తిరిగి అసలు ఆయన రోజులు పేరు ఒక్కటి ఆయన కూడా మనమే హీరో చేస్తున్నాం. మన మందకృష్ణానికి అందరికీ తెలిసిన ఆయన కూడా మనమే హీరో చేస్తాం. వీళ్ళందరూ జీవులు. ఆ జీవులను మన వాట్సాప్లకి, సోషల్ మీడియాలకి, వేదికలకి మనం వాళ్ళని హీరో చేస్తాం. ఒక్కసారి గమనించండి, మందకృష్ణ గారు మాలయ్య గారు మాట్లాడిన 3 రోజులు తప్పు. ఎందుకు తప్పు చెప్తా? ఒక ఎస్సీ కులానికి, ఒక మాదిగ కులానికి, ఒక ఎస్సీ వ్యవస్థ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసింది. ఆర్ కృష్ణయ్య బీసీ కులానికి అధ్యక్షుడిగా పనిచేసింది. బ్రాహ్మణ కులంలో జగన్మోహన్ రెడ్డి చేసింది. ఒక కుల వివక్ష, ఒక అధ్యక్షుడు ఇంకో కులాన్ని, ఇంకో మతాన్ని, ఇంకో వర్గాన్ని, ఇంకో వంశాన్ని నిందించినట్టు మూర్ఖత ఎక్కడ లేదని మందకృష్ణ మనకి తెలియజేస్తున్నాం. ఆయన ఒక కుల పెద్ద, ఒక రాజకీయ ఆయన ఏం చేయాలి అంటే అందరికీ మాకు కూడా అవకాశం కల్పించాలి, మా ఊళ్ళో చేయాలంటే బాగుంటుంది తప్ప బ్రాహ్మణ విమర్శకులు కరెక్ట్ గా. మేము కూడా మందకృష్ణ మాదిగా నడలేము. అట్లా రోజు ఉండరు అంటే మీరు పోతే ఎంత కూర్చోదో మీరు ఒకసారి ఆలోచించాలి. అనదలుచుకుంటే మేము కూడా అంటాం, మాకు కూడా మంత్రాలు జరుగుతాయి, మాకు కూడా బయటపెట్టుకుంటే మాట్లాడుతుంది, మేము కూడా వేదికల మీద మాట్లాడగలుగుతాం. ఒకటి ఆలోచించండి, మందకృష్ణ మాదిగ గారికి ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తున్నా, మేము గౌరవంగా మాట్లాడతాం. ఆ కన్ఫార్మెంట్ లాంగ్వేజ్ రాదు, మేము అనవసరమైన మాటలు మాట్లాడడం. మేము ఏదైనా మాట్లాడితే కరెక్ట్ మాట్లాడతాం. ఏం మాట్లాడతామో కూడా చెప్తాం. ఒక పెళ్లి చెప్తే ఒక అయ్యగారి సంపాదన తీసుకుంటలేడు. ఆ పెళ్లికి జీలకర్ర బెల్లం కానించి పూజా సామాగ్రి ఉన్నట్టు ఒక వైశ్యుల దగ్గర ఒక దుకాణంలో చూడడం అంటే బ్రాహ్మణుడే కాదు, వైశ్యుడు కూడా వస్తాను. అట్లనే ఒక వైశ్యుడే కాదు, మేదని గంపలు కావాలి. మేదలైన దాని చేస్తే మనకు గంపలు వస్తాయి. మంగళైన మల్లె పూలు వేయాలి, రాకలైన పూలు వేయాలి. ఈ విధంగా కుల వ్యవస్థతో ముడిపడి ఉన్నది. కంసాలి మరి గోల్డ్ స్వీట్ పుష్కలు చేయాలి.
అదేవిధంగా కంసాలి రామలింగ చెంపు గ్లాసు చెంపు తయారు చేయాలి, సాంబార్లు తయారు చేయాలి. అంటే ఒక పెళ్లి చేయాలంటే ఎన్ని కులాలతోని ఎన్ని వర్గాలతోని ముడిపడుతుందో అది మందకృష్ణ మాదిగా గమనించాలి. ఒక్క బ్రాహ్మణుడు పోయి అన్ని మంది ఎదురు అన్ని కుల వ్యవస్థలను విమర్శించిన రైతులు మీరు ఇంట్లో మాట్లాడినట్లయితే చనిపోతే కూడా గుండు కొట్టాలంటే మంగళాన్ని కావాలి, బయటికి పోయి కులం నుంచి బాగుంటే కుమారాయణ కావాలి. ఇట్లా ప్రతి కుల వ్యవస్థకు మానవ జీవితంలో లింక్ అయినది మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదని మందకృష్ణ మాదిగ గారిని మేము తెలియజేస్తున్నాం. మీరు మాట్లాడిన బయట ఇది అగ్గిపుల ఈపనేషన్లు రావణాసుని కాల్చడానికి కావడం ఇది ఏడుకోవాలి పురుషా చెప్పే బాధ్యత కూడా మీ మీద పెడుతున్నాం. మీరు తప్పనిసరి ఇది పురుషా చేయాల్సిన అవసరం ఉంది. మేము మాట్లాడడం, మీరు మాట్లాడడం, మీ ఊళ్ళో మాట్లాడడం, మా ఊళ్ళో మాట్లాడడం ఇది మనకు అవసరమా? హిందూ 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 అని కొట్టుకుంటారా? మనం కొట్టుకుంటే అవసరమా? మన హిందూ విలువలు పనిచేస్తారా? వేరే ముస్లిం నగరీలో పనిచేస్తారా? వేరే వర్గం పనిచేస్తారా? అందరం హిందువులనే, అందరం భారతదేశంలో ఉన్నాను, అందరం భారతదేశ నీళ్ళు తాగుతాను, అందరం భారతదేశ భూమిలో పడినటువంటి పెట్టులాలు వింటాను. మరి మనకెందుకు వివక్ష, మనకెందుకు వెళ్ళి మీకు రాజకీయంగా అంటే రాజకీయ నాయకులు యుద్ధం చేసుకో, ఆ పార్టీ ఇట్లా ఈ పార్టీ ఇట్లా యుద్ధం చేసుకో. ఒక పేద గ్రామాలలో ఏదో కులాన్ని పెట్టుకొని అంటున్నాం, వాళ్ళు బలహీనంటే వారి శాపమే ఎప్పుడైనా వారి మాట శాపమైనది. అది గమనించవలసిందిగా ఉంటున్నాం. కొంతమంది సభ్యులు మాట్లాడు, అంతకుముందు కంచెలే మాట్లాడు, అంతకుముందు కత్తి మహేష్ మాట్లాడు, నిన్న స్వామి మాట్లాడు, నిన్న మందకృష్ణ వేరు మాట్లాడుతుంది. ఎంతమంది ఈ ఉద్యమాలలో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో, ఇంటర్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో మనం మాట్లాడుకోవడం. ఊపుకుంటే ఉసిరే చాలు, మనం వెంటనే ఊపుకుంటాం, మనం మౌనమే అంటాం, మన మౌనమే శాపం అవుతుందని కూడా ఈ వేదిక తెలియవచ్చున్నా. కావున బ్రాహ్మణ న్యాయం కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. మేము కూడా చెప్తున్నాం, ఆ ఉద్యమం చేయడానికి కాదు, మాకు చాపకానికి కాదు, మేము బలమే కాదు. మీరు పిలిస్తే మీ ఊళ్ళో అవుతారు, మేము పిలిస్తే సర్వేజన సుఖినవంతు సర్వ జనాలు కూడా వస్తాయి పిలుపునిస్తే. ఎందుకంటే మా కులవర్గ వివక్ష లేదు. మేము చిన్నోడైనా పెద్దోడైనా ధనికుడైనా బలవంతుడైనా బలహీనుడైనా అందరిలో పోయి మేమే నామకరణం చేయాలి, అందరిలో పోయి మేమే ముక్కులు చేయాలి, అందరిలో పోయి మేమే పెళ్లి చేయాలి, రాజు సచివులు కర్మ కూడా మేమే చేయాలి. అంటే మాకు ఎంత మంది వస్తుందో మీరు ఒకసారి ఆలోచించాలి. మీరు ఏ వ్యక్తి అయితే ఏ కులం బట్టి మాట్లాడుతున్నా కులమే మద్దతిస్తుంది, కానీ బ్రాహ్మణ మాట్లాడితే అన్ని కులాలు మద్దతిస్తాయి. అన్ని కులాలకు బ్రాహ్మణ అవసరం ఉంది, బ్రాహ్మణునికి అన్ని కులాలు అవసరం ఉంది. అది గమనించుకుంటే మాట్లాడాలి. కొంతమంది రాజకీయ మాట్లాడుతున్నా వాళ్ళ ఒడ్డు సంబంధం లేదు, ఏ ఊళ్ళో యువకులతో ఎట్టగైతో నేను అదే ప్రశ్నిస్తాను. అంత కాకుండా అందరం కలిసిమెలిసిగా ఉందాం, కట్టుగా అన్నదమ్ములుగా పనిచేద్దాం, ఇష్టం వచ్చినటువంటి వృత్తులు చేసుకుందా. ఇది ఒక పద్ధతి. నేను మందకృష్ణ మాదిగ గారికి మరొకసారి మరి మా V6 మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా, మేము ఒకటే గుర్తుంచుకోండి, 21 కులాలతో పొందబడినటువంటి తిరుపతి మన నైవేద్యాలు అన్ని కులాలలో మరి దాంట్లో పౌరేయం చేస్తున్నారు, దేవుడి పూజ చేస్తున్నారు. మరి మేము ఒక బ్రాహ్మణ ఎందుకు కావాల్సి వచ్చింది? ఎవరైనా తప్పకుండా మేము అడగకుండా దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ ఎంతో మంది బ్రాహ్మణ ఆవేదనగా మీరు గమనించి ఇంకోసారి ఇట్లాంటి మాటలు మీరు మాట్లాడుతూ మరి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం. మందకృష్ణ మాదిగ గారికి ఆరోగ్యం మంచి లేకపోతే మీ కులం బ్రాహ్మణులు ఆయన కార్యకులే ఇక్కడ ఉన్నటువంటి మా నలుగురు ఫ్రెండ్ గారు, మా మొక్కు రామగారు, దేవుడు రాజు గారు, నేను, మా తులసి శ్రీనివాస్ గారు, మేము వాళ్ళ ఇంటికి పోయి ఆయన పక్కన కూర్చొని గర్భాన్ని మంచిగుండు, ఆరోగ్యంగా ఉండు, నువ్వు క్షేమంగా ఉందని ఆశీర్వదించి సహాయపడితే నువ్వు మాకు చేసింది బ్రాహ్మణ బ్రాహ్మణ కదా, మేము బ్రాహ్మణులు లేవా, నీకు అది తెలియదా? అది ఒకసారి గమనించండి. మందకృష్ణ గారు మీ దగ్గరికి మళ్ళీ అధికారంలో వచ్చి మేము కలుస్తాం, మీతో మాట్లాడతాం, తప్పనిసరి దీని గురించి మీరే చెప్పే బాధ్యతలు తీసుకోవాలని తెలియజేస్తూ మా సోదరుడు రవిచంద్ర గారు ఆడవాళ్ళకి చాలా సమస్య ఉంది. ఎన్నో పార్టీలలో వాడుకోవద్దని సిస్టంలో మాకు పనిచేస్తున్నారు. రెండోది మాకు గ్రామం సంక్షేమ సమస్యలు ఉన్నాయి.
ఎందుకంటే వైఎస్ రాజశేఖర గారి ప్రభుత్వంలో దుర్మదీప నైవేద్యాల స్కీమ్ పెట్టిండు, దాన్ని కేసీఆర్ గారు ఇంప్లిమెంటేషన్ చేసిండు. రెండో టర్మ్ చేసినప్పుడు మరొక 10 ఏళ్ళకి ఇంప్లిమెంటేషన్ చేసిండు. ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పటి వరకు దుర్మదీప నైవేద్యాలు ఇస్తుంది తప్ప మాకు ఏదైతే ఉందో బ్రాహ్మణ సంక్షేమ నిధులు ఉన్నాయో ఒక 25 కోట్ల రూపాయలు ఇచ్చిండు. మాకు సంవత్సరానికి 100 కోట్లు ఇస్తానని చెప్పిండు. మేనిఫెస్టోలో 20వ కాలంలో మేము కనుక గెలిస్తే మీకు రెట్టింపు ఇస్తాం అని కూడా మేనిఫెస్టోలో ఉన్నది. రెట్టింపు లేదు, అసలు లేదు, ఏమి రాలేదు. మాకు 25 కోట్ల రూపాయలు ఇచ్చారు. మొన్న అనౌన్స్మెంట్ చేసారు, అతి త్వరలో వస్తాయి అంటున్నారు. ఎప్పుడు వస్తాయి లేవు. నేను శ్రీధర్ అన్న మరి కేరళ ఎంపీలో ఉన్నాడు. శ్రీధర్ రాగానే మళ్ళీ వెళ్ళి కలుగుతాం. నిన్ననే శ్రీధర్ తమ్ముడు శ్రీనివాస్ అన్న కూడా వెళ్తాం. ఆయన కూడా సమావేశానికి వస్తాడు. మరి ఇప్పుడు ఫోన్ కూడా చేసిన ఆయన తెలియదు. మరి నేను ఫోన్ ఎత్తలేదు. ఆయన అయితే మళ్ళీ ప్రారంభిస్తాం అట్లా. అయితే ఆయన కూడా వస్తా అన్నాడు. కానీ ఆయన లక్ష్యంలో పెట్టింది ఏ టైం వస్తుందో తెలియదు అన్నాడు. నేను అందరికీ చెప్తున్నాం, అతి త్వరలో అన్ని పార్టీ రాజకీయ నాయకులు మనకి ఏకైక మంత్రి శ్రీధర్ అన్నాడు. నాయకులకి మనకు ఉన్న సమస్య చెప్తున్నా. అట్లనే మీ ద్వారా కవిత గారికి ఉన్న కళాభవనాల సంవత్సర పంచాంగ శ్రవణాలు వాళ్ళందరూ రాములు 1000 కోట్ల ఆశ్చర్యం ఉన్నది. అడిగపల్లి అడిగిండు వాళ్ళకి ఇయ్యాలని అన్నారు. ఆ తెల్లానే వారు గంటలో 100 కోట్ల రూపాయలు మరి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆ 100 కోట్లు బాగా బకాయిలు తొందరగా మాకు రిలీజ్ అయ్యేటట్టు మరి ఎందుకంటే రాజకీయ మాట్లాడుతుంటే మనిషి ఉంది. అది మీరు మాట్లాడే విధంగా ఉంది. అవి తొందరగా బ్రాహ్మణులు ఎంతో మంది పేద బ్రాహ్మణులు అమెరికా దేశాలలో విదేశాలలో పోయి మరి చదువుకోక ఇబ్బంది పడుతున్నారు. చదువు అయిపోయి కూడా ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వానికి ఉద్యోగాలకు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడున్న తల్లిదండ్రులు అప్పులకు ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని నాకు న్యాయం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ఈ మహిళా సమావేశాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ సోదరుడు మరి సమావేశాన్ని ఉద్దేశించి మరి రచంద్ర గారిని మరి వారిని ప్రసంగించవలసిగా కోరుతున్నా. వారు జాగృతి సంస్థలు కీలక భూమిక పోషిస్తున్నారు. స్టీరింగ్ కమిటీ మెంబర్ అంటే స్టీరింగ్ కమిటీలో 5 నుంచి 8 మంది ఉంటారు. ఆ 8 ముఖ్యులు ఏదైనా ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఏడికి పోవాలన్నా, మీటింగ్ ఉండాలన్నా, ఎవరికి మేము మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా మన ఆత్మీయ రైతులు వారి గుణాలను మనకు చాలా సంతోషం. వారిని ఈ సభను తెలియజేసి మాట్లాడుతున్నాం. నేను ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.